హలో హాయ్ గైస్ వెల్కమ్. మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీస్. మీకు టెక్నాలజీలో ఏం డౌట్ ఉన్నా సరే కామెంట్లో ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్లో ఇవ్వండి. మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2007 ఎంఎస్ ఎక్సెల్. ఓకే, ఇవాళ ఇంట్రడక్షన్ చూద్దాం. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అసలు. ఓకే, ఇవాళ మనం ఒక విండోస్ 10లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు కదా, ఇదిగోండి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇదిగోండి ఎంఎస్ ఆఫీస్ అని లేదా ఇక్కడ క్లిక్ చేసింది. ఇదిగోండి ఇక్కడ నుంచి కింద నుంచి చదువుకుంటారండి. ఇదిగోండి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పబ్లిష్, పవర్ పాయింట్, పిక్చర్ మేనేజ్మెంట్, అవుట్లుక్, వన్ నోట్, ఇన్ఫోపాత్, ఓకే, గ్రోవ్, ఎక్సెల్. ఇదిగోండి ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ 2007. ఓకే, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఇలాగే కాకపోతే ఇదిగోండి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎంఎస్ ఎక్సెల్ అంటే టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఎక్సెల్ చూసారా, ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేయగానే వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇంకోటి. ఓకే, ఇవాళ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్విక్ సెలక్షన్ బార్ అంటారండి. ఓకే, మనం ఇక్కడ నుంచి అయినా ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ అనేది ఉన్నదండి, ఓపెన్ మీద క్లిక్ చేసుకుని ఇదిగోండి చూసారా, ఒక ఓపెన్ ట్యాబ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఇదంతా క్లిక్ చేయలేదండి, ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఓపెన్ అక్కలేదు అనుకోండి, దాన్ని మెట్టికి తీస్తారనుకోండి ఓపెన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, నాకు న్యూ పేజ్ కావాలి. ఓకే, ఓపెన్ కావాలి. అక్కడ క్విక్ అంటే గమ్మున అయిపోయేలాగా. ఓకే, ఈమెయిల్ ఎవరికైనా పంపాలంటే ఓకే, క్విక్ ప్రింట్, ఓకే, ప్రింట్ ప్రివ్యూ, ఓకే, స్పెల్లింగ్, షార్ట్ డిజైన్, ఇంకా మోర్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ క్విక్ సెలక్షన్ టూల్ బార్ అంటారండి. ఈ పైన ఉన్నాయన్నీ. ఓకే, ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి. ఇక్కడికి వెళ్ళి చేసుకుంటే లేట్ అవుతుందని చెప్పి అక్కడ క్విక్ సెలక్షన్ అని పెట్టారండి. ఇంకా మోర్ కావాలనుకోండి, ఇక్కడ మోర్ కమెంట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏది కావాలన్నా సరే అక్కడ పెట్టుకోవచ్చండి పట్టుకెళ్ళి. ఇప్పుడు రీడ్ ఆన్ ఉంది, రిపీట్ ఉంది, ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే పెట్టుకోవచ్చండి మీ ఇష్టం. ఇదిగోండి మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఏంటని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం లేదు, పేస్ట్ ఇది లేదు. ఇది మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఎక్కడ కావాలో అడుగుతుంది. ఓకే, ఇది యాడ్ అంటే యాడ్ అవుతుంది. చూసారా, యాడ్ అయింది. ఇక్కడ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే, ఇదిగోండి పేస్ట్ యాడ్ అయింది. చూసారా, పేస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఇదంతా ఉంది కదా, రింబిల్ అంటారండి, రిబిల్. ఓకే, ఇప్పుడు A1 అని ఉంది కదా ఒకటి, A1 అనేది నేమ్ బాక్స్ అంటారండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఫార్ములా బార్ అంటారండి దీన్ని. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఇప్పుడు నేనైనా రాస్తున్నాను కదా, అక్కడ ఫార్ములా బార్ అంటారండి దాన్ని. ఓకే, ఇప్పుడు ఈ పైన ఉన్నది కదా బుక్ 1 అనేది, ఇది టైటిల్ మనం ఏదైనా దీనికి ఇచ్చుకోవాలంటే. ఓకే, ఏమో సెలక్షన్స్ మినిమైజ్ చేసుకోవాలన్నా, మ్యాక్సిమైజ్ చేసుకోవాలన్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ షీట్ మెంబర్స్, షీట్స్ ఇక్కడ ఇవ్వచ్చు. షీట్ నెంబర్, ఇప్పుడు షీట్ నెంబర్ 1, ఇది 2, ఇది 3 క్లిక్ చేస్తే వెళ్తామండి. ఇప్పుడు 1లో ఉన్నాం, 1 అని నోట్ చేసాం. ఓకే, ఇప్పుడు 2లోకి వెళ్ళాం, 2 అన్నాం. ఓకే, 3లోకి వెళ్ళాం, 3 అన్నాం. ఇప్పుడు 1 మీద క్లిక్ చేసాను, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయాం. 3లో తీసాను, 2లో కూడా తీసాను. ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇదిగోండి ఇది స్క్రోల్ బార్, అటు ఇటు వెళ్ళాలంటే. ఇది కింద కాలంలో, ఇది రోలో. ఓకే, అప్ అండ్ డౌన్, ఇది స్క్రోల్ బార్ అండి. ఓకేనా, ఇక్కడ ఫార్మేట్, ఎలిజిమెంట్, నెంబర్స్, స్టైల్స్, సెల్స్, ఇదిగోండి ఎడిటింగ్, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ గ్రూప్స్ అంటారండి. ఓకే, ఇవన్నీ గ్రూప్స్ అంటారండి. ఇదిగోండి ఇక్కడ చాలా ఉంటాయండి ఇంకా గ్రూప్స్, దేంట్లోకి వెళ్ళినా సరే గ్రూప్స్ ఉంటాయండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబు మనకి ఎంఎస్ ఆఫీస్లో ఏమున్నాయి అన్నీ ఇలాగే ఉంటాయండి. ఓకేనా, ఇవన్నీ ఇన్సర్ట్ ట్యాబ్లో ఏమేమి ఉన్నాయో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మినిమైజ్ చేయాలనుకోండి, ఈ మినిమైజ్ మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అయిపోయింది. మ్యాక్సిమైజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి, అంతే. ఇదిగోండి మ్యాక్సిమైజ్, ఇదేమో రీస్టోర్ అప్. మ్యాక్సిమైజ్ మీద క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు వీటి గురించి అన్నీ తెలిసినాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ మౌస్ ఉన్నది కదా, ఇదిగోండి ఇదంతా వర్క్ షీట్ అంటారండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ గాడి నుంచి మొత్తం ఎండ్ వరకు వర్క్ షీట్ అంటారండి దీన్ని. ఓకేనా, ఇప్పుడు ఇది
ఇక్కడ కాదు. ఓకే, ఇది వర్క్ షీట్ అంటారు. అర్థమైంది కదా? ఇవాళకి ఇంట్రడక్షన్ ఇది చాలా అనిపిస్తుందండి నాకు. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ జూమ్ అని ఉంది కదా, ఇదిగోండి తగ్గించుకోవచ్చు, ఇదిగోండి పెంచుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇది టూల్ బార్ ఇటు పక్క వచ్చి జూమ్ కరెక్ట్గా పెట్టేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి మనం. ఇదిగోండి C5 మొత్తం సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 6 మొత్తం సెలెక్షన్ చేయాలంటే ఇలా క్లిక్ చేయొచ్చు. మొత్తం సెలెక్షన్ అయిపోద్దండి, ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. చూడండి నేను స్క్రోల్ చేస్తాను చూడండి, కింద కాలంలో స్క్రోల్ చేశాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ D ఉంది, 2 కూడా సెలెక్షన్ చేసాం, D2 సెలెక్షన్ అయినాయి. ఇప్పుడు ఇటుపక్క సెలెక్షన్ చేసాం అనుకోండి, ఇటుపక్క రో అంతా సెలెక్షన్ అవుద్ది. ఇటుపక్క సెలెక్షన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం రోలో ఉన్నాయన్నీ సెలెక్షన్ అవుతాయి. ఇప్పుడు 2 అంటే కాలంలో ఉన్నాయన్నీ సెలెక్షన్ అవుతాయండి. ఓకేనా? ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో ఏదైనా అర్థం అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తానండి, మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏమైనా చెప్పకపోతే అన్నీ చెప్పానండి, క్విక్ యాక్సెస్ మొత్తం ఫార్ములా టైటిల్స్ అన్నీ. ఓకే, ఇంట్రడక్షన్కి చాలండి. ఒకవేళ నా ఛానల్ కనుక నాకు నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను.